వెల్కమ్ టు ఎస్ఎస్ అంజీ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి నేను వనస్థలిపురంలోని సాహెబ్ నగర్లో ఉన్నటువంటి త్రినేత్ర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చేసి 3 నేత్రాలతోని మనకు దర్శనం ఇస్తారు. ఇది చాలా పవిత్రమైన టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 వరకు, తర్వాత 5:30 నుంచి 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి 1745లో శ్రీ 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 బస్తీరామ్ గారు నిర్మించారు. ఈయన శ్రీమాలి బ్రాహ్మణులు గుజరాత్ మరియు రాజస్థాన్ బార్డర్లో ఉన్నటువంటి శ్రీమాలి అనే విలేజ్ నుంచి వచ్చారు. ఆంజనేయ స్వామికి మనం ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ దర్శనంతోనే చాలా పుణ్యం వస్తుంది మనకు. ఇక ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా అంజనీదేవి గారు ఉంటారు. ఆంజనేయ స్వామి వాళ్ళ మాతృమూర్తి అన్నమాట. ఫస్ట్ మాతృమూర్తి దర్శనం తర్వాతనే ఆంజనేయ స్వామిని మనం దర్శించుకుంటాం. బస్తీరామ్ గారు వచ్చేసి శ్రీమాలి బ్రాహ్మణులు వచ్చి గుజరాత్ మరియు రాజస్థాన్ బార్డర్లో ఉన్నటువంటి శ్రీమాలి అనే విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ఈయన ఈ టెంపుల్ వెనకాల ఉన్నటువంటి ఒక బావిలోన తన పంచెను పరిచి దానిపైన అంటే నీళ్ళపైన తేలుతూ ధ్యానం చేసేవారంట. అంత గొప్ప యోగి ఆయన ఏర్పాటు చేసిన టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి మనకు నాగస్వరూపంతో ఉన్నటువంటి విగ్రహం అనమాట, శివలింగం ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు అనమాట. ఇక్కడ మనకు చాలా నాగసర్పాల విగ్రహాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు మనం. చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి. చాలా శిథిలావస్థలో ఉన్నాయి ఇవన్నీ, చాలా పురాతన కాలం ఇవి. ఈ టెంపుల్లో ఇప్పటికి కూడా బస్తీరామ్ గారి వారసులే మనకు పూజారులుగా ఉంటారు ఫ్రెండ్స్. తరతరాల నుంచి వాళ్ళే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు తెలుగు మాట్లాడతారు, తెలుగులోనే మనకు ఆన్సర్స్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకు గోశాల అనమాట. ఇక్కడ మనకు శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది చూడండి. శ్రీకృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ మనకు గోశాలను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో గోవులు ఉంటాయి ఇక్కడ మనకి. ఎవరైనా కావాలంటే మనకు గోవులకి ఏదైనా దాన కూడా తినిపించవచ్చు. పక్కనే గోవులకు కావాల్సిన దాన అంతా ఏర్పాటు చేయడానికి ఒక గది ఉంటుంది. ఇది టెంపుల్ బయట ఆవరణం అనమాట. చాలా పెద్ద ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి ఫెస్టివల్స్ ఉన్నా, ఎంతమంది భక్తులు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్పేస్ ఉంటుంది గుడి టెంపుల్ బయట. చూడండి శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి ఆలయం అని ఇక్కడ రాసి పెట్టింది మనకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ అంజీ బ్లాగ్స్.